నమస్తే న్యూస్ కు స్వాగతం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మరణం దేశానికి తమలాంటి వారికి తీరని లోటని మండపేట మండల కార్యాలయం వద్ద సీతారామ ఏచూరి అకాల మరణానికి చింతిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. మండపేట మండల కార్యాలయంలో యూటీఎఫ్ మండపేట పట్టణ శాఖ కార్యదర్శి సుందర్ దాస్ రాబర్ట్ సంతాప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు రాబర్ట్ కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ సంఘం ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మరణానికి ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు తమ యూటీఎఫ్ ఉపాధ్యాయులతో కలిసి సంతాపం తెలిపారు. సీతారాం ఏచూరి వంటి నిబద్ధత కలిగిన రాజకీయ నేత దేశంలో మరొకరు లేనన్నారు. అటువంటి మహానేత సీతారాం ఏచూరి లేని లోటు తమకు ఎప్పటికీ తీరదన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల ఎంవీఓ నాయుడు రామచంద్రరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి బసు, పెంక వెంకటేశ్వరరావు, ఎంటీవీ సుబ్బారావు, నల్లి విశ్వనాథ్, సురేంద్ర కుమార్, యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు ఎయిమ్స్లో ఈరోజు మరణించడం జరిగింది. అయితే గత ఆగస్టు నెల నుంచి కూడా ఆయన ఈ హాస్పిటలైజ్ కావడం అనేటువంటి జరిగింది. సరేమైనా పరిస్థితి విషమించిందనే వార్తలు కూడా వచ్చినాయి. ఈరోజు ఆయన మనకి దూరం కావడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆయన కుటుంబ నేపథ్యం, అట్లాగే చదువుకున్న చదువు, అలాగే వామపక్ష ఉద్యమాలకి ఆకర్షితులు కావడం, ముఖ్యంగా భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత నాయకుడిగా ఉండడం, ఉన్నత విద్యావంతుడు కావడం, ఆయన తెలివితేటలన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి కాకుండా సుఖంగా బతికేదాని కోసం కాకుండా సమాజ సేవకే, అలా మాటకు వస్తే ఒక రెవల్యూషనరీగా మొత్తం సమాజమే మారాలి, సామాజిక వ్యవస్థే మారాలి, అందరి బతుకులు బాగుపడాలనేటువంటి ఒక రెవల్యూషనరీ దృక్పథంతో ఆయన సిపిఎం పార్టీలో సాధారణ కార్యకర్త దగ్గర నుంచి విద్యార్థి నాయకుడిగా సాధారణ కార్యదర్శి అఖిల భారత స్థాయికి ఆ రకంగా ఎదుగుతూ వచ్చాడు. చాలా గొప్ప మేధా సంపన్నుడిగానే సీతారాం ఏచూరిని చూడాలి. ఆయన తెలుగు, ఇంగ్లీషు, హిందీ అనేక భాషల్లో కూడా ఆయనకి ఆ ప్రావీణ్యం ఉంది. ఆ రకంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన నాయకుడిగా కూడా ఎదిగాడు. సిపిఎంకి లేకంటే వామపక్ష ఉద్యమానికి, ఇతర ప్రజా సంఘాలకి ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషను వెల కట్టలేనిది. ఆ రకంగా దశాబ్దాల ఉద్యమ జీవితాన్ని మనం గొప్పగానే చూడాలి. ఆ రకంగా కాదు, ఇంకా ఆయన పార్టీకి కానీ ప్రజా సంఘాలకు కానీ ఈ దేశ వామపక్ష ఉద్యమానికి ఆయన సహాయం, ఆయన ఆలోచనలు ఉండాల్సిన నేపథ్యంలో ఈ రకంగా మరణించడం అనేది చాలా బాధాకరం. అలాగే మా ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా ఆయన ప్రతి రాష్ట్ర మహాసభకి ఈ యొక్క ఆయన ఒక వక్తగా విద్యారంగం మీద, ఇతరేతర విషయాల మీద మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాడు. అనేక క్లాసుల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా విద్యార్థుల, ఉపాధ్యాయుల, ట్రేడ్ యూనియన్సా, పార్టీన, మహిళల, మొత్తం అన్ని రకాల ప్రజా సంఘాల్లో ఆయన ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా అనేక మంది ఎడ్యుకేట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సరేమైనా మరి సీతారాం ఏచూరి మరణం అనేది బాధాకరం. అది పార్టీ కావచ్చు, వామపక్ష ఉద్యమానికి కావచ్చు, ఒక పెద్ద లోటుగానే, ఎందుకంటే ఆయన ఇంకా చేయదగిన పని ఉంది కాబట్టి దాన్ని లోటుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఆయన సీతారాం ఏచూరికి రెవల్యూషనరీ గ్రీటింగ్స్, బ్రెడ్ సెల్యూట్ తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.